కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ డివిజనల్ పరిధిలోని అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగను ప్రజలందరూ కలిసిమెలిసి ఎలాంటి వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని సూచించారు. సో ఏ మతానికి చెందినటువంటి పండుగ చాలా సంతోషంగా శాంతియుతంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ యొక్క పండుగని అందరూ ఆనందంగా చేసుకోవడం సైడ్ నుంచి లేదా ఆడవాళ్ళు కానీ లేదా డిపార్ట్మెంట్ ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఫెసిలిటీస్ కానీ మనము టేకప్ చేస్తున్నాం. సో రీసెంట్గా కూడా మనము హనుమాన్ జయంతికి ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాం. సో బిఫోర్ దట్ మనము ఈ రంజాన్ కానీ సో ప్రతి ఫెస్టివల్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మనకు గురువారం మీద థర్స్డే కూడా చాలా ఆనందంగా ఈ యొక్క ఫెస్టివల్ చేసుకుంటారు. సో దానికి సంబంధించి ఒకసారి అందరికీ తెలియజేయడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ కానీ అలాగే ఏదైనా కాబట్టి కొంచెము అంటే ఈ యానిమల్ వేస్ట్ ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా. మనం టైం టు టైంలో మన వాళ్ళను శానిటరీ వర్కర్స్ పెట్టేసి వాటిని క్లీన్ చేస్తే ఇప్పుడు ఇల్లు అనేటువంటిది మనకు మ్యాక్సిమం అంతా ఒకే ప్లేస్లో ఉంటుంది. ఈ మధ్య తీసుకుని ఎప్పటికప్పుడు శానిటరీ అదే ఇప్పుడు యానిమల్ వేస్ట్ మారించింది అట్లాంటి చిన్న చిన్న రప్చర్స్ కాకుండా దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3 days కూడా మనకు శానిటరీ వర్కర్స్ చేసి ఎక్కడ ఒక్కడ కూడా మనము కంప్లీట్ చేసుకోగలిగితే ఇంకా ఈ సమస్యలు కూడా మనకు తలెత్తకుండా ఉంటాయి.